This video is for educational and informational purposes only. Please do your own research before applying. సిబిఎస్ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 12th పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు మినిమం 12th పాస్ అయినా సరే లేదా 12th కన్నా పై చదువులు చదివిన వాళ్ళైనా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ ఉంటారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. సో మినిమం మీకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నవి. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు 45,000 కంటే పైగానే జీతం ఇచ్చే జాబ్స్ కూడా ఇందులో అయితే ఉన్నవి. మినిమమే మీరు మంచిగా జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సెలెక్ట్ అయినా సరే మంత్లీ 45,000 శాలరీ అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. టోటల్ 764 వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కూడా 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి సిబిఎస్ఈ వాళ్ళైతే నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.cbsc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. వాళ్ళైతే గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను ఈ వీడియోలోనే డీటెయిల్గా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి మీకు శాలరీ ఉంటుంది. ఫస్ట్ ఈ శాలరీ వచ్చేసి మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th సిపిసి ప్రకారం శాలరీస్ ఉంటాయి. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్ వేకెన్సీస్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ ఇస్తారు. అలాగే మీకు సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే లెవెల్ 6 ప్రకారం శాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ సెక్రటరీ, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పోస్టులకైతే లెవెల్ 10 ప్రకారం శాలరీస్ ఉంటాయి. ఈ లెవెల్ 2 వేకెన్సీస్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000 వరకు జీతం పొందొచ్చు. లెవెల్ 6 వేకెన్సీస్కి అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు. లెవెల్ 10కి అయితే మీకు చాలా అంటే చాలా 75,000 నుంచి 80,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో మీకు ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు వీటికి బేసిక్ పేలతో పాటు అడిషనల్గా చాలా అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మంచి జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. 22nd డిసెంబర్ 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అసిస్టెంట్ ఇవి జనరల్ వాళ్ళకు ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ కూడా. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్కి అయితే 35 ఇయర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే 30 ఇయర్స్, సూపరింటెండెంట్ ఇంకా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే 30 ఇయర్స్, జూనియర్ అకౌంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి అయితేనేమో 27 ఉంటుంది. అండ్ మీకు ఇవి జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 to 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాగేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 22nd డిసెంబర్ 2025 వరకు ఉంటుంది.
నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతుంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీరు 12th పాస్ అయ్యి మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. తర్వాత జూనియర్ అకౌంట్ ఉద్యోగాలకైతే 12th విత్ అకౌంటెన్సీ కానీ, బిజినెస్ స్టడీస్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ లేదా మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సూపరింటెండెంట్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, బిజినెస్ స్టడీస్ కానీ, కాస్ట్ అకౌంటింగ్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ఉద్యోగాలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మినిమం 12th పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం అయితే లేదు. నెక్స్ట్ వేకెన్సీస్ అయితే మీకు పోస్టుల వారిగా డివైడ్ చేశారు. మీకు జూనియర్ అసిస్టెంట్ దాంట్లోనే హైయెస్ట్ ఉన్నవి 35 వేకెన్సీస్. అలాగే మీకు ఇంకా మిగతా అన్ని ఇంకా ఎక్కువ అయితే అసిస్టెంట్ సెక్రటరీ దాంట్లో 8 వేకెన్సీస్ ఉన్నవి. నెక్స్ట్ సూపరింటెండెంట్లో 10. ఇలా మీకు ఎక్కువ అయితే జూనియర్ అసిస్టెంట్లోనే ఉన్నాయి. వాటికి 12th క్వాలిఫికేషన్ ఉంటుంది. సో హ్యాపీగా మీరు 12th క్వాలిఫికేషన్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి టైర్ 1 ఉంటుంది. ఎంసీక్యూ టైప్లోనే కండక్ట్ చేస్తారు. టైర్ 2లో మీకు ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రమే, గ్రూప్ ఏ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా పోస్టులకు ఓన్లీ టైర్ 1, టైర్ 2 ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకు అంటే టైపింగ్ నాలెడ్జ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక మెరిట్ లిస్టుతో సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ CBT 1 చూడండి. మీకు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, హిందీ కాంప్రిహెన్షన్ నుంచి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 10 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. మీకు అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్ ఉంటుంది. నెగిటివ్ విధానం 1 మార్క్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, కానీ ఒకటి రాంగ్ పెడితే ఒకటి కట్ చేస్తారు. మీకు యావరేజ్గా 1/3 లాగా నెగిటివ్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే పెట్టండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 12th డిసెంబర్ 2025 రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మీకు మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ నిన్ననే రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ మీకు 12th డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 22nd డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా 22nd డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ ఏ వేకెన్సీస్కి చూడండి. ఆల్రెడీ మీరు బోర్డ్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితేనేమో 2 వాటికి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి గ్రూప్ ఏలో SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్కి అయితేనేమో 250 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 1750 రూపీస్ ఉంటుంది. అదే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్కి అయితే SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్స్కి అయితేనేమో 250 ఉంటుంది. మిగతా వాళ్ళకి 1050 ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కొందరికి తక్కువ ఉంది, కొందరికి ఎక్కువ ఉంది. సో పర్లేదు, మాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లికేషన్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయినా cbse.gov.in ఎగ్జామినేషన్ దానిలోకి వెళ్ళాలి. నేను డైరెక్ట్ అప్లై లింక్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డైరెక్ట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను. అందులో అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. ఇచ్చేసాక మీకు అప్లికేషన్ ఫామ్ మొత్తం వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఎగ్జామినేషన్ service.nic.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. CBSE కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్గా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఫిల్ చేసి పేమెంట్ మీ కేటగిరీని బట్టి పోస్టులను బట్టి పేమెంట్ వస్తుంది. పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి 3 లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఆఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.